జై శ్రీమన్నారాయణ. అందరికీ శుభోదయం. మరి ఈ వీడియోలోనండి చదువు గురించి చెప్తున్నాను. అంతేకాదు ఇప్పుడు సమాసములు అనేటువంటిది 2 పార్ట్లు అయిందండి. ఇది 3వ పార్టు అయితే మరి ఈ సమాసాలకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే నాకు ఒకరు ఆంధ్రా నుంచి పాపం వాళ్ళు డిఎస్సి పడిందండి, వాళ్ళకి నోటిఫికేషన్, వాళ్ళు రాస్తున్నారు. అయితే వ్యాకరణాంశం అనేటువంటిది అందరికీ ఒకటేనండి. ఆంధ్ర తెలంగాణ అనేది ఏమి ఉండదు. మొత్తం ప్రపంచంలో వ్యాకరణం అంతా కూడా భాషకు ఒకటే విధంగా వస్తుంది. అందుకోసమని అందరికీ ఉపకరించేటట్లుగా రేపటి నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అవుతాయి కదండి, అప్పటిదాకా ఏమేమి ఉంటాయి ఏమిటి అనేటువంటిది ఒక 20 నిమిషాల దాకా వీడియో వస్తుందండి. దానివల్ల మీకు చాలా బెనిఫిట్ అంటే లబ్ధిని పొందగలుగుతారు. అటువంటి లబ్ధిని పొంది మీరు డిఎస్సిలో ర్యాంకు కొట్టేటట్లుగా నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తానన్నమాట. నేను చెప్పే దాంట్లో కొంత అవగాహన చేసుకుని మరిన్నింటి ఉదాహరణలతోటి మీరు తెలుసుకోగలిగితే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారనమాట అండి. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకండి, మనము ఆ యొక్క వ్యాకరణాంశంలోకి వెళ్ళిపోదాం. అయితే 3వదైనటువంటిది తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసం ఎన్ని చెప్పాను? 8 అని చెప్పాము. ఆ 8 మామూలుగా ఒక్కొక్కటి ప్రథమ తత్పురుష ఏ విధంగా వస్తుంది, ద్వితీయ తత్పురుష ఏ విధంగా వస్తుంది అనేటివి అంశాన్ని తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు తత్పురుష సమాసాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, దానికి ఉదాహరణలు ఎలా వస్తాయి, ఏ అక్షరాలు ఉంటే అది ఏ తత్పురుష సమాసంలోకి వెళుతుంది ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలోనూ తెలుసుకుందామండి. అయితే 3వ తత్పురుషలో ఉండేటువంటిది ప్రథమ తత్పురుష సమాసం చెప్తున్నాను. అయితే ప్రథమ తత్పురుష సమాసంలో విగ్రహవాక్యం ఎలా వస్తుంది, సమాసం ఎలా ఉంటుంది? ఉదాహరణ చూద్దాండి. మధ్యాహ్నము అనేటువంటి దాంట్లో ఆహ్నము మధ్యము అని ఇస్తున్నాడు. ఇది వరకు మాకు చెప్పేటువంటి రోజుల్లో మేము కొన్ని సంవత్సరాల దాకా, అంటే ఈ మధ్య కాలంలో తప్ప ఇది వరకు కూడా ఆహ్నము యొక్క మధ్యము అని చెప్పేవాళ్ళం. అయితే ఈ యొక్క అనేటువంటిది ఉండటం వలన వాళ్ళు షష్ఠీ తత్పురుష సమాసం అని చెప్పేసి అనుకొని వాళ్ళు దానికి టిక్ చేయటం అనేటువంటిది సరిపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అనేది పెట్టకుండా ఆహ్నము మధ్యము. ఆహ్నము అంటే వచ్చింది కదండి. డూమువులు ఏ విభక్తి అని చెప్పుకున్నాం? ప్రథమ విభక్తి అని చెప్పుకున్నాం కదా. ఆహ్నము మధ్యము అంటే మధ్య భాగము. ఆహ్నము మధ్య భాగము అని అర్థం వస్తుందన్నమాట అండి. అటువంటిది ఈ విగ్రహవాక్యాన్ని మన సమాసంగా కూరిస్తే మధ్యాహ్నము. అర్థమైంది కదండి. అది ఏ సమాసంలోకి వెళ్తుంది? ప్రథమ తత్పురుష సమాసంలోకి వస్తుంది. అలాగే 2వ ఉదాహరణ చూద్దాండి. పూర్వకాలము. పూర్వకాలం అంటే తెలుసు కదండి, పూర్వకాలంలో జరిగింది అంటే గడిచిపోయినటువంటి కాలాన్ని పూర్వకాలము అంటే ఎక్కువ రోజులు అవుతాయి. గడిచిపోయిన కాలంలో ఎక్కువ రోజులు అవుతే అది పూర్వకాలంగా చెప్తూ ఉంటాం అనమాట. అటువంటి పూర్వకాలాన్ని ఎలా చెప్తాము? కాలము పూర్వము. కాలము అంటే వచ్చిందా లేదండి, అంటే ఇది ప్రథమ తత్పురుష అయినట్టే కదండి. పూర్వము అంటే దీన్ని విగ్రహవాక్యం ఇదివరకు ఎలా చెప్పేవాళ్ళమంటే కాలము యొక్క పూర్వము అనేవాళ్ళు. ఈ యొక్క ఉండటంలో షష్ఠిగా వెళ్ళిపోయి వాళ్ళు తప్పుడు ఆన్సర్ చేయడం జరుగుతోందండి. కాబట్టి ఆ యొక్క అనేది ఇప్పుడు లేకుండా కాలము పూర్వము అని చెప్తున్నాం. యొక్క అని వచ్చినా కూడా అండి మీరు ముందు అక్షరాన్ని చూసుకోవాలి. అలా చూసుకుంటే కనుకను అది ప్రథమ తత్పురుష అని గ్రహించవచ్చండి. పూర్వ భాగము అదనమాట అండి. కాలము పూర్వము. అంటే ఈ కాలము అనేటువంటిది ఈ విగ్రహవాక్యంలో ముందుకొచ్చిందండి. అదే సమాస పదంలో చివర ఉంటుంది.
ఎక్కడ ఉంటుంది? చివర ఉంటుంది. అది గమనిస్తే మనం తప్పుడు ఆన్సర్కి పెట్టామండి, కరెక్ట్ ఆన్సర్నే ఐడెంటిఫై చేసుకుంటాం అన్నమాట. కాబట్టి పూర్వకాలము. రెండవ ఉదాహరణ అర్థమైంది కదండి. ఇక మూడవది అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే రాత్రము ము అంటే ఇక్కడ రాత్రిము అని పలకమండి. రాత్రిము అనము, రాత్రము అని అంటాము. ఆ విధంగా అర్ధము. అర్ధము అంటే సగభాగము. అర్ధము అంటే ఏమిటి? సగభాగము. సగభాగము అంటే పూర్వ భాగంలో అర్ధ అనేటువంటిది చివరికి వెళ్ళిందండి, రాత్రి అనేటువంటిది మొదట వచ్చిందనమాట. ఈ ము అనేటువంటిది ప్రథమా విభక్తి కాబట్టి అర్ధరాత్రి అనేటువంటిది కూడా ఏ సమాసానికి ఉదాహరణ వస్తుందండి? ప్రథమ తత్పురుష సమాసమునకు ఉదాహరణగా రావటం జరుగుతుంది అదనమాట. ఇక ప్రథమ తత్పురుషలో మనము డు కానీ, ము కానీ, ఊ కానీ, లు కానీ మన విగ్రహవాక్యంలో కనపడింది అంటే అది ప్రథమ తత్పురుష సమాసంగా మనము గుర్తించవచ్చు. ఇదండి ప్రథమ తత్పురుష. ఇక ద్వితీయ తత్పురుషలోకి వెళదామండి. ద్వితీయ తత్పురుషలో మనకి ఏమేమి వస్తుంది? నీ కానీ, నువ్వు కానీ, నీ కానీ, నువ్వు కానీ అనేటువంటి అక్షరాలు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి వాటిలో ద్వితీయ విభక్తిలో ఏ ఏ ప్రత్యయాలు ఉంటాయి, ఏ ఏ ప్రత్యయాలు ఉన్నాయి అనేటువంటి దానిని కనుక గుర్తించుకోగలిగితే అది ద్వితీయ తత్పురుష సమాసం విగ్రహవాక్యాన్ని బట్టి చెప్పేయచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను చూడండి. జలధరం. జల అంటే ఏమిటి? నీరు. నీరును ధరించున్నది. నీరును వచ్చిందా లేదండి? జలమును ధరించున్నది. జలము అంటే నీరు అనమాట. నువ్వు అండర్లైన్ చేశాను కదండి. నీ కానీ, నువ్వు కానీ వస్తే ద్వితీయ విభక్తిలో ఉంటుంది కాబట్టి మనం నువ్వు ధరించున్నది. దేనిని ధరించింది? జలమును. మనం క్వశ్చన్ వేసుకోవచ్చండి. ప్రశ్న వేసుకున్నప్పుడు దాంట్లోనే సగం జవాబు అనేటువంటిది రావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జలధరం అని ఇచ్చాడండి ఎగ్జామినేషన్ పేపర్లో. ఇది ఏ సమాసమునకు ఉదాహరణ అని అడిగాడు. ద్వితీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, లేకపోతే ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. మీరు అప్పుడు ఏ సమాసానికి ఆన్సర్ చేయాలి? ద్వితీయ తత్పురుష సమాసమునకు ఉదాహరణగా తీసుకోవాలి. అంటే దేన్ని ధరిస్తుంది? జలమును. వచ్చిందా లేదా అండి? జలము అంటే అర్థం ఏమిటి? నీరు. రెండోది చూడండి, జటాధారి. జట అంటే అర్థం ఏమిటండి? జడలు. ఎవరు? శివుడు అనమాట అండి. జటాధారి అంటే ఎవరు? శివుడు అనమాట. జడలను. జడలు అంటే ఇలా పాయల కింద జడలు కట్టేస్తూ ఉంటాయి కదండి. ఋషులు వాళ్ళవి చూస్తారు కదా, వాళ్ళని ఏమని పిలుస్తాము? జటాధారి అని పిలుస్తాం. అలా జడలను ధరించినవాడు. దేనిని ధరించినవాడు? జడలను. చూసారండి, క్వశ్చన్ వేసుకుంటే జవాబు వచ్చేస్తోంది. అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మూడో ఉదాహరణ చూడండి. నెలతాల్పు. నెలతాల్పు అంటే అర్థం ఏమిటండి? నెలను తాల్చువాడు. ఎవరు? చంద్రుడు అనమాట అండి. నెలను ధరించువాడు లేదా నెలను తాల్చువాడు. ఎలా ఇచ్చినా కూడా ఈ నువ్వు అనేది ధరించువాడనైనా రావచ్చు, నెలను తాల్చువాడు అనైనా ఇవ్వచ్చు అనమాట అండి విగ్రహవాక్యంలో. అయితే నెల అంటే అర్థం ఏమిటి? అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి కాకుండా విధియ నాడు చంద్రుడు ఒక రేఖలా వస్తాడండి. ఆ రేఖను చూసి మన వస్త్రంలో ఉండేటువంటి ఒక నూలు పోగును తీసి చంద్రుడికి ఒక నూలు పోగుని ఇలా వేసి దండం పెట్టుకుంటా. దానివల్ల ఎంతో శుభ ఫలితాన్ని పొందొచ్చు అనమాట అండి. కాబట్టి అటువంటి నెలను ధరించేవాడు ఎవరనమాట అండి? చంద్రుడు అనమాట. నెలతాల్పు. అర్థమైంది కదండి. ద్వితీయ తత్పురుష సమాసంలో ఎలా ఉదాహరణను మనం గ్రహించవచ్చు, ఏ విధంగా తెలుసుకోగలుగుతాము అనేటువంటిది కూడా అవగాహన చేసుకోవాలి. మరొకటి చెప్తున్నాను, ఇంకో ఉదాహరణ చూడండి. బ్రహ్మ విత్తములు. విత్తములు అంటే నానార్థములో సంపద అని వస్తుందండి, జ్ఞానము అని అర్థం వస్తుంది. జ్ఞానము అని అర్థం వస్తుంది, సంపద అని అర్థం వస్తుంది. అంటే బ్రహ్మ జ్ఞానంను తెలిసినవారు. ఏ జ్ఞానాన్ని తెలిసిన వారండి? బ్రహ్మ జ్ఞానం. ఇక్కడ బ్రహ్మ అంటే అర్థం ఏమిటండి? మామూలుగా దైవీకమైనటువంటి సంబంధాన్ని తెలుసుకోగలిగిన వాడని అర్థం. అంటే సృష్టికర్తమైన బ్రహ్మ అని కాదండి ఇక్కడ అర్థం. ఏంటంటే ఇంకా అంటే ఆ యొక్క జ్ఞానం ఇప్పుడు
రమణ మహర్షి వాళ్ళు ఉంటారు కదండి. అలాగే ఇక ఋషులైనటువంటి వాళ్ళందరూ దేనిని కలిగి ఉన్నారండి? బ్రహ్మజ్ఞానాన్ని పొందారనమాట. అటువంటి బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు బ్రహ్మవిత్తములు. విత్తములు అంటే సంపద అని వస్తుందండి, జ్ఞానము అని అర్థం వస్తుంది. ఇది నానా అర్థాలు వస్తుందన్నమాట అండి. కాబట్టి ఈ విధంగా ద్వితీయ తత్పురుష సమాసంలో తెలిసిందండి, బ్రహ్మజ్ఞానం అని పెట్టాను. ఎందుకంటే పెట్టామనుకోండి మళ్ళీ ప్రథమా విభక్తి అనుకుంటారేమో అని ఇక్కడ పూర్ణానుస్వారాన్నే చూపించటం జరిగిందనమాట. ఇది ద్వితీయ తత్వ సమాసానికి ఉదాహరణలండి. జాగ్రత్తగా అవగాహన చేసుకోవచ్చండి విగ్రహవాక్యాన్ని బట్టి. అలాగే సమాసాన్ని ఇచ్చి విగ్రహవాక్యం అడుగుతూ ఉంటాడు. ఏ విధంగా అడిగినప్పటికీ కూడా, లేకపోతే సమాసం ఇచ్చి ఇది ఏ సమాసమునకు ఉదాహరణ అంటే పదాన్ని ఇస్తాడు, ఆ పదానికి ఏ సమాసమునకు ఉదాహరణ అని కూడా అడగవచ్చండి. కాబట్టి మీరు జాగ్రత్తగా 3 రకాలుగా అడిగేటువంటి విధానంలో ఇది ఏ సమాసమునకు ఉదాహరణగా వచ్చింది అనేటువంటి లాజిక్ తోటి, అంటే కొంచెం తెలివితేటలు పెంచి తెలుసుకోగలిగితే అప్పుడు మనం చక్కటి జవాబుని ఆన్సర్ చేయగలుగుతామండి. అర్థమైంది కదా. ఇక 3వ సమాసం తృతీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుష సమాసం. ఈ తృతీయ తత్పురుష సమాసాన్ని తెలుసుకుందామండి. 3వదండి తృతీయ తత్పురుష సమాసం. అంటే తృతీయ తత్పురుష సమాసంలో ఏమేం పదాలు వస్తాయి, ఎలా వస్తాయి అనేటువంటి, అంటే తృతీయ విభక్తిలో ఉండేటువంటి దానిని ప్రత్యయాలు మనం చూసుకుంటే దాని ప్రకారంగా సమాసం ఎలా వస్తుంది, విగ్రహవాక్యం ఎలా వస్తుందో తెలుసుకోవచ్చండి. గుణహీనుడు అంటే గుణముల చేత హీనుడు. దేని చేత హీనుడు? గుణముల చేత. అంటే ఈ గుణము అనేటువంటి దాంట్లో హీనత్వము కలిగినటువంటి వాడు అని అర్థం వచ్చేస్తోంది. కాబట్టి చేతంచేంతోడంతో ఏ ప్రత్యయానికి? తృతీయ తత్పురుష సమాసంలో ఉండే ప్రత్యయం. ఆ తృతీయ తత్పురుష సమాసంలో ఉండే ప్రత్యయం ఏమేమిటి వస్తుందన్నమాట? చేత కానీ, చే కానీ, తోడ అనేటువంటిది కానీ రావచ్చు అనేటువంటిది కనుకను మనం గ్రహించగలిగితే గుణహీనుడు ఏ సమాసమునకు ఉదాహరణ అని ఇస్తాడు. తృతీయ తత్పురుష సమాసమునకు ఉదాహరణ. తృతీయ తత్పురుష సమాసమునకు ఉదాహరణ గుణహీనుడు అని ఇచ్చి వేరేవి ఇవ్వచ్చండి. లేకపోతే ఒక్కొక్కసారి 3 గుణహీనుడికే ఇచ్చి, అదే 3 కూడా తృతీయ తత్పురుష సమాసానికే ఇచ్చి అన్నియును లేదా పై అన్నియును అని ఇస్తాడు. అప్పుడు మనం ఏ దానికి ఆప్షన్ పెట్టాలండి? పై అన్నియు అని పెట్టాలి. ఎందుకంటే ఏబిసి 3 కూడా తృతీయ తత్పురుష సమాసానికే ఇచ్చి 4వది పైవన్నియు అని ఇచ్చాడు. కాబట్టి ఆ పై 3 కూడా తృతీయలోనూ ఉంది కాబట్టి 4వ ఆప్షన్ని మనం పెట్టాలండి. ఈ విధంగా కూడా మనం బిట్టుని చూసుకోవాలండి. ఇక 2వది ఏమిటి? కనకాభిషేకము. ఇది సంధికి కూడా వస్తుందండి. ఇది సంధుల్లోకి వెళ్ళినప్పుడు సవర్ణ దీర్ఘ సంధికి రావటం జరుగుతుంది. అంటే ఏంటి? కనకము చేత అభిషేకము. కనకము అంటే అర్థం ఏమిటి? బంగారం. అంటే మీకు ముని మనవుడు అనేటువంటి వాళ్ళు కనుకను పుట్టినప్పుడు వాళ్ళు పూర్ణచంద్రోదయాన్ని చూస్తారనమాట. అంటే 80 వసంతాలు వాళ్ళకి గడిచిపోయాక 84వ ప్రాంతంలోనూ వాళ్ళకి కనకాభిషేకం చేయటం జరుగుతుంది. అంటే ముని మనవుడు పుట్టడం జరుగుతుందండి. ముని మనవుడు కొడుకు పుట్టాలండి. అంటే కొడుకుకి కొడుకు, ఆ కొడుకుకి కూడా కొడుకే పుడితే అతను ముని మనవుడు అవుతాడనమాట. ఆ విధంగా కనకాభిషేకం, కనకము చేత అభిషేకాన్ని చేయటం జరుగుతుంది. కాబట్టి కనకాభిషేకం ఏ సమాసమునకు ఉదాహరణ వస్తుందండి? తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణగా వస్తుందన్నమాట. ఇక వయోవృద్ధుడు దేని చేత వృద్ధుడండి? వయస్సు చేత. చేతంచేంతోడంతాను కదా, వయస్సు చేత వృద్ధుడు. ఇది కూడా తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణగా వస్తుంది. ఇలాంటివి మరికొన్ని ఉదాహరణలు చూసుకుంటే మనం పాఠం వెనకాల ఉన్నటువంటివి కానీ మరొకటి కానీ చూసుకుంటే మనకి అవగాహన వచ్చి మనం తృతీయ తత్పురుష సమాసం బిట్టు ఎలా అడిగినప్పటికీ కూడా చక్కటి సరైన జవాబుని వ్రాయగలుగుతామండి. ఇక 4వది చతుర్థి తత్పురుష. 4వది ఏమిటనమాట అండి? చతుర్థి తత్పురుష. ఈ చతుర్థి తత్పురుషలో ఏమేమి వస్తాయి? కొరకున్ కై అంటే కొరకు కానీ కై కానీ ఉంటే కనుకను అది చతుర్థి తత్పురుష సమాసానికి చెందుతుంది అని మనం గ్రహించవచ్చండి. గురు దక్షిణ ఉదాహరణ ఏమిటండి? గురు దక్షిణ. గురువు కొరకు దక్షిణ. ఎవరి కొరకు దక్షిణ ఇస్తున్నామండి?
గురువు కొరకు దక్షిణ. అలాగనమాట. రెండోది పొట్ట కూడు, పొట్ట కొరకు కూడు. దేనికోసం కూడండి? మన ఆకలి తీర్చుకోవడానికి, పొట్టలోకి అన్నం వెళ్ళటానికే కదండి కూడు అంటే, అన్నమే కదా మరి. కాబట్టి పొట్ట కొరకు కూడు. యూపదారువు, యూపం కోసం దారువు. దారువు అంటే చెట్టు అనమాట అండి. దారువు అంటే అర్థం ఏమిటి? చెట్టు. దేనికోసం చెట్టు అది? యూపం కోసం. అంటే అగ్నిని పుట్టించడం కోసం తయారు చేసేటువంటి కర్రని యూపం అంటాము. అటువంటి యూపం కోసం దారువు. కాబట్టి యూపదారువు. సమాసం ఈ విధంగా వస్తుంది, విగ్రహవాక్యం అలా ఉంటుంది. జాగ్రత్తగా గమనించుకొని మనం చక్కటి మరికొన్ని ఉదాహరణలు చూసుకొని దానితోటి ఈ యొక్క చతుర్థి తత్వ సమాసము అంటే పెర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఐదోది ఏంటంటే అండి, పంచమి తత్పురుష. పంచమి తత్పురుషలో ఏమేమి ఉదాహరణలు వస్తాయి, అది విగ్రహవాక్యం ఎలా వస్తుంది ఏమిటి అనేది తెలుసుకున్నాను. అగ్ని భయం. దేని వలన భయం అండి? అగ్ని వలన. అగ్ని అంటే ఏమిటి? నిప్పు. అగ్ని అంటే ఏమిటి? నిప్పు. నిప్పు వలన భయమే కదండి, కాలుతుందనో అంటుకుంటుందనో ఇలాంటి భయాలు ఉంటాయి కదా, అదనమాట అండి. ఇక దొంగ భయం. దొంగ వలన భయం. దేని వలన భయం అండి? దొంగ వలన భయం. ఎందుకు దొంగ వలన భయం? ఈ వస్తువు పట్టుకెళ్ళిపోతాడేమో, ఆ వస్తువు పట్టుకెళ్ళిపోతాడేమో, మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక రకమైన భయమే మనకి కలుగుతుందన్నమాట. అది ఎవరి వలన? దొంగ వలన భయం అనమాట. ఇంకా మూషక భయం. మూషకము అంటే ఎలుక అండి. మూషకము అంటే ఏంటి? ఎలుక. ఎలుక వలన భయం. ఎందుకు ఎలుక వలన భయం? ఇంట్లో 1-2 ఎలుకలు ఉన్నాయనుకోండి, ప్లాస్టిక్ డబ్బాలు కొరికేస్తుంది, బియ్యం సంచులు కొరికేస్తుంది, అంతా నానా గందరగోళం చేసి పెట్టేస్తుంది. కాబట్టి మూషకము వలన భయం వస్తుందన్నమాట అండి. మూషక భయం. మనం ఇక్కడ ఎక్స్ట్రాగా అనేటువంటిది ఉంటుంది, చూసుకోవాలండి. ఈ విధంగా పంచమీ తత్పురుషులో విగ్రహవాక్యం ఎలా వచ్చింది, సమాస పదం ఎలా ఉంది, విగ్రహవాక్యం ఎలా వచ్చింది, సమాస పదం ఎలా ఉంది అనేటువంటిది అవగాహన చేసుకుంటే మనకి పంచమీ తత్పురుష దాకా వెళ్ళాము. ఇక షష్ఠి తత్పురుష, అలాగే సప్తమి నైతత్పురుష, ఈ మూడింటిని కూడా ఈ వీడియోలో చూసేసుకుని మరొక వీడియోలోకి మరొక అంశంతో వెళదామండి. తత్పురుషులోదండి ఆరోది షష్ఠి తత్పురుష. అంటే ఆరో సమాసం ఏమిటనమాట అండి? షష్ఠి తత్పురుష. ఈ షష్ఠి తత్పురుష సమాసానికి మనకి ప్రత్యయాలు ఏమొస్తుంది? యొక్క కానీ, కు కానీ, కిన్, కున్, యొక్క, లోన్, లోపల అని ఉంది కదండి. ఇవి ఏమొచ్చినా సరే అది షష్ఠి తత్వ సమాసంలోకి వెళ్ళిపోతుందన్నమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ శాంతి సందేశము. శాంతి అంటే అందరికీ తెలుసు కదండి, హింస లేనటువంటిదే శాంతి. యొక్క సందేశం. దేని యొక్క సందేశము? శాంతి అనేటువంటి దానికి సంబంధించిన సందేశాన్ని మనం ఇస్తున్నాము అని అర్థం వస్తుందన్నమాట అండి. అలాగే రెండోది రాజు భవనము. రాజు యొక్క భవనము. ఎవరి యొక్క భవనం అది? రాజు యొక్క భవనం. లేకపోతే భటుని భవనము. భటుని యొక్క భవనం. భటుడు అంటే తెలుసు కదండి, రాజుల దగ్గర వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళని ఏమంటాము? భటుడు. దానికే వికృతి పదం బంటు. భటుడు, బంటు, అలాగనమాట అండి. కాబట్టి జీవిత సాఫల్యం. జీవిత సాఫల్యం అంటే జీవితాన్ని ఒక సాఫల్యం అంటే సార్థకతను చేసుకోవటం అని అర్థం వస్తుంది. అలాగే జీవితం యొక్క సాఫల్యం. జీవితం యొక్క సాఫల్యం. ఇక నాలుగోది రామపాదాలు. రాముని యొక్క పాదాలు. ఎవరి యొక్క పాదాలండి? రాముని యొక్క. సీత పాదాలని ఇచ్చాడనుకో మార్చి, సీత యొక్క పాదాలు అదనమాట. మనం విగ్రహవాక్యంలో కీ వచ్చిందా, యొక్క వచ్చిందా, కు వచ్చిందా అనేటువంటిది తెలుసుకోవాలండి. ఆ విగ్రహవాక్యానికి బట్టి సమాస పదం ఎలా ఏర్పడింది, సమాస పదం సరిగ్గా ఉందా లేదా, ఏమైనా తేడా వచ్చిందా అనేటువంటి దానిని అవగాహన చేసుకుంటే షష్ఠి తత్పురుష ఈజీగా మనము తెలుసుకోగలుగుతాము, దానిని చక్కగా గుర్తించగలుగుతాము అన్నమాట అండి. ఇది షష్ఠి తత్పురుష సమాసం యొక్క ఉదాహరణలు. మరికొన్ని ఉదాహరణలు చూసుకుంటే బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయండి. షష్ఠి దానికి ఒకటేటండి, ఎన్నెన్నో ఉదాహరణలు ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే అవన్నీ కూడా మనకి అవగాహన అవుతుందన్నమాట అండి. ఇక ఏడోది సప్తమి తత్పురుష.
సప్తమి తత్పురుష అంటే ఏడోది సప్తమి తత్పురుష సమాస పదం ఎలా వస్తుంది? మనకి ప్రత్యయాలో ఎందు నా అనేటువంటిది కనపడిందండి. అటువంటి విగ్రహవాక్యంలో ఎందు కానీ అందున కానీ ఎందున కానీ అని కనపడితే అది మనకి సప్తమిలో ఉంది అని గ్రహించవచ్చండి. ఇక సమాస పదం ఎలా వస్తుందో చూద్దాం. సమరోత్సాహం. సమరోత్సాహం, ఉత్సాహం అంటే తెలుసు కదండి, ఒక ఆనందం, ఏదో చేయాలనే తపన కలిగి ఉండేటువంటి దానికే ఉత్సాహం అని పేరు చెప్తాం. అయితే దేని యందు ఉత్సాహం ఉందిటండి అతనికి? సమరమునందు. సమరము అంటే ఏమిటి? యుద్ధము. సమరము అంటే ఏమిటనమాట? యుద్ధం. దేని యందు ఉత్సాహం ఉందండి? యుద్ధం చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్టండి. అంటే రాజులు వాళ్ళు అంతే కదా, యుద్ధాలు చేయడానికి వెళ్తారు కదా, అదనమాట అండి సమరమునందు ఉత్సాహం. ఈ సమరోత్సాహం అనేటువంటిది సంధికి కూడా వెళుతుందండి, గుణసంధిలోకి వస్తుంది. సంధులకు వెళ్ళినప్పుడు మరి విపులంగా తెలుసుకోవచ్చు. కాబట్టి అదనమాట అండి. ఇక రెండో ఉదాహరణ చూద్దాం అండి. మునినాథుడు. నాథుడు అంటే అసలు భర్త అని కూడా అర్థం వస్తుందండి. నాథుడు అంటే ఇక్కడ అందరికీ ఉన్నత అంటే గురువులకే గురువు అన్నట్టుగా వీళ్ళందరూ మునులేనండి. ఆ మునులకే ముని అనేటువంటి వాడనమాట అండి. కాబట్టి మునినాథుడు, మునుల యందు నాథుడు. మునుల యందు చూసారండి, యా వచ్చి అందున్నాను సప్తమి తత్పురుష సమాసం అని చెప్పుకున్నాం. అదే ప్రత్యయ విభక్తుల్లో చెప్పుకున్నాం కదా, అటువంటిది తత్పురుష సమాసం మునుల యందు నాథుడు. ఇక మూడో ఉదాహరణ చూద్దామండి. పఠన శక్తి. పఠనము అంటే చదవటం అండి. అంటే ఏదైనా చదవచ్చు, భాగవతం చదవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, ఏదైనా అందు శక్తి అనమాట అండి. పఠనము నందు శక్తి. శక్తి కావాలి కదా, అందుకు శక్తి అంటే ఒక అమ్మ అండి. అంటే ఎవ్వరికీ అందనటువంటిది శక్తి. ఆ శక్తి నుంచే బ్రహ్మ కానీ విష్ణువు కానీ మహేశ్వరుడు కానీ అందరూ కూడా ఉద్భవించటం జరిగింది. అంటే మూలకారకురాలు ఎవరంటే శక్తి అనమాట అండి. మనం అందుకోసం చూడండి, శక్తిహీనుడు అంటున్నాము, శక్తివంతుడు అంటున్నాము. హీనత్వానికి శక్తేనండి, బలం ఉండటానికి కూడా శక్తి అమ్మవారు అనమాట అండి. కాబట్టి అటువంటి శక్తి పఠనమునందు శక్తి. దేని యందు శక్తి ఉంటుంది? పఠనమునందు శక్తి. పఠనము అంటే చదవటం నందు అదనమాట. పఠనాశక్తి అని ఇచ్చారనుకోండి, పఠనమునందు ఆసక్తి. ఆసక్తి అంటే తెలుసుకోవాలి, చదవాలి, కుతూహల పడేటువంటిది అని ఆసక్తిగా చెప్తాం అనమాట. కాబట్టి ఇక్కడ నాకు దీర్ఘం లేదు కాబట్టి పఠన శక్తి, కాబట్టి పఠనమునందు శక్తి అని అర్థం వస్తుంది. ఇదండి సప్తమి తత్పు సమాసానికి ఉదాహరణలు. దీంట్లో కొన్ని తక్కువ ఉన్నా కూడా దీనికి కూడా ఎక్కువ ఉదాహరణలు వస్తూనే ఉంటాయన్నమాట అండి. ఇది మనకి తత్పురుష అంటే సమాసాలను ఎలా వస్తుంది? ప్రత్యయ విభక్తుల ద్వారా వస్తుంది అని ఐడెంటిఫై చేసుకుంటే, ప్రత్యయాలు విభక్తులు క్షుణ్ణంగా వచ్చేసుంటే, నిద్దట్లో లేపినా వచ్చేసుంటే మన ఈ 7 సమాసాలని తప్పు లేకుండా చక్కగా సరైనటువంటి జవాబుని మనం రాయగలుగుతామండి పరీక్షల్లోనూ. కాబట్టి దీనిని అవగాహన చేసుకోవడం ఈ ప్రత్యయ విభక్తుల ద్వారా చాలా సులభతరంగా అవగాహన చేసుకోవచ్చు. ఇక నై తత్పురుష సమాసం. ఈ నై అనేటువంటిది సంస్కృత పదం నుండి వచ్చినటువంటిది. ఇది అంటే వ్యతిరేకార్థాన్ని కలిగి ఉంటుంది. వ్యతిరేకార్థము అంటే తెలుసు కదండి, అర్థానికి వ్యతిరేకాన్ని ఇచ్చేటువంటిదే వ్యతిరేకార్థము. ఫర్ ఎగ్జాంపుల్ అనంతము. అంతము కానిది లేదా అంతము లేనిది. కానిదేనని చెప్పచ్చు, లేనిదేనన్నా చెప్పచ్చు. అటువంటిది మరి ఇది వ్యతిరేకార్థంగా వచ్చిందా లేదండి అంటే వ్యతిరేకార్థంలో ముందు అక్షరము మనకి ఆ కానీ అన్ అనేటువంటి దాంతో కానీ ఉంటుంది. ఎక్కువగా ఆ శబ్దమే ఉంటుందండి. అసత్యము, అనంతము, అసాధ్యము, సాధ్యము కానిది. అసాధ్యము అంటే ఏంటి? సాధ్యము కానిది. ఇలాగా వ్యతిరేకార్థంతో కూడుకున్నటువంటి ఉదాహరణలతో ఉండేటువంటిదే నై తత్పురుష సమాసం. అయితే తత్పురుష సమాసాలు 8 రకాలు తెలుసుకున్నారు కదండి. కొంతమంది అవ్యయీభావ సమాసం కూడా ఇందులో కలుపుతారు, కానీ అవ్యయీభావ సమాసం సపరేట్గా చెప్పుకోవచ్చు. తర్వాత వీడియోలో మరి కొన్ని సమాసాలు అంటే ఇప్పుడు మనం ఎక్కడి దాకా నేర్చుకున్నాం? తత్పురుష దాకా నేర్చుకున్నాం కదండి. తత్పురుష తర్వాత మనకి విశేషణ పూర్వపద కర్మధారయం అంటే కర్మధారయ సమాసాలకి వెళతామన్నమాట అండి. మరొక వీడియోలో కర్మధారయ సమాసంతో మీ ముందుకు వస్తాను. మీ సూర్యకుమారి. అందరికీ ధన్యవాదాలు. ఇక ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు.